So what's up guys, welcome back to the channel again. Hope everyone is doing great. Welcome back to another vlog. So excited, first time ఒక గ్రూప్ రైడ్ వెళ్ళబోతున్నాము, అది కూడా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళతో. అండ్ మ్యాక్సిమం ఒక 70 మెంబర్స్ వస్తారు అండ్ మనం అందులో ఒక రైడర్. అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎలా ఉంటుందో మీరు బ్లాగ్లో చూస్తారు. అండ్ మ్యాక్సిమం ఎక్కువ ఫుటేజ్ వస్తే ఒక 2 వీడియోస్లో వచ్చేటట్లు చూస్తాను. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి చాలా యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేస్తారు. అండ్ అఖిల్ బ్రో, శివ బ్రో కూడా అక్కడే ఉంటారు. వాళ్ళు ఇద్దరు నాకు తెలిసి మాస్టర్స్ ఉంటారు, లైక్ లైన్ మెయింటైన్ చేస్తారు. మీకు బైకింగ్ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ప్రజెంట్ టైం వచ్చేసి 5:25 అయింది. యాక్చువల్గా 6 o'clock 6:30కి రైడ్ స్టార్ట్ అనమాట. నేను షోరూమ్ దగ్గర ఉండాలి. అండ్ నేను అఖిల్ని పికప్ చేసుకుని పోవాలి. అఖిల్కి అయితే షోరూమ్ వాళ్ళే బైక్ ఇస్తారనమాట. సో అఖిల్ని నేను అక్కడ నుంచి పికప్ చేసుకుని డైరెక్ట్ షోరూమ్ దగ్గర కలుస్తాను. వా బా ఎన్ని రోజులకి గేర్ వేసుకొచ్చినావు అయ్యా. షూ నీట్గా క్లీన్ చేసినావు. వాయబ్బా. ఓకే, రికార్డ్ అవుతుంది. పోయేది మిస్సులు కూడా ఫోన్ చేసినాడు. అజయ్ గారు వచ్చినాడంట, మేము స్టార్ట్ అవుతున్నామని షోరూమ్ కాడికి. A few minutes later. Bye. ఏం చేస్తావా? కాదు, మనకెళ్ళి తిప్పుకోవాలంటేనే భయం అవుతుంది. ఎందుకంటే అన్ని మొక్కలు మనకెళ్ళి తీస్తాయి కాబట్టి. వీని మేలుపోక సైడ్ క్యారెక్టర్. అది మన పేరు పుష్ప సినిమాలో సైడ్ క్యారెక్టర్. ఎవడు తెలుసు? నేమ్ ఫామ్స్ ఫిల్అప్ చేయించుకున్నారు. ఆల్ సేఫ్. ఫస్ట్ రైడ్ ఫస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనం ఆర్డరింగ్ రోడ్ నుంచి హెచ్ఐ రోడ్ దగ్గర మనకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అక్కడ నుంచి మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోతాం. ఓకే, ఆల్ సెట్ టు గో. రైడర్స్ అందరు రెడీ అవుతున్నారు. ఐ మీన్ గేర్ వేసుకుంటున్నారు. చాలామంది వితౌట్ గేర్ అయితే వచ్చారు అనమాట. గేర్ మ్యాండేటరీ అని చెప్పలేదు. హెల్మెట్స్ అండ్ షూస్ ఒకటి మ్యాండేటరీ అని. అండ్ నేను కూడా మొత్తం గేర్ అప్ అయ్యాను. బయటికి వెళ్దాం. మరీ ఎక్కువైతే రాలేదు, మినిమల్ మేనేజ్ చేసుకోవచ్చు మనమైతే, పర్లేదు. అండ్ దిస్ ఈస్ హౌ వీ లుక్. కనపడుతుంది. బయటికి వెళ్దాం. ఓకే, అదో వీళ్ళు ఎంతమంది వచ్చారు మనకైతే ప్రజెంట్. ఇవే బైక్స్ అన్నీ. ఇప్పుడు మన అజయ్ రెడ్డి వీడు పిలియన్లా కూడా వస్తాడు ఇప్పుడైతే మనకి. నాకు కాదు, మిసిల్ బైక్కి. కానీ ఈవెంట్ మాత్రం మస్తు ఉండబోతుంది. చాలామంది మిస్ చేసుకున్నారు. యాక్చువల్గా రిజిస్ట్రేషన్స్ అయితే చాలా అయినాయి కానీ ఇంకా రాలేదు బైక్స్ అయితే. ఏముందయ్యా ఫీల్ అయితే అన్ని బండ్లు పాట్ అఖిల్ లీడ్ చేస్తారు. సిద్ధార్థ్ బ్రో అని ఒక అన్న ఉన్నాడు, ఆయన లీడ్. అండ్ శివ బ్రో అండ్ అఖిల్ వచ్చేసి మనం సైడ్ నుంచి లీడ్ చేస్తారు అనమాట. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనకి లైన్స్ ఫామ్ చేస్తున్నారు. 5 to 10 minutesలో రైడ్ స్టార్ట్ అయిపోతుంది. లెట్స్ గో. ఫ్రేమ్ కరెక్ట్ వస్తుందో లేదో డౌట్ కొడుతుంది నాకైతే. ముందర ఫ్లాగ్ ఉంది. ఫ్లాగ్ వేవ్ చేసిన వెంటనే విల్ స్టార్ట్ ద రైడ్. ప్రజెంట్ అయితే ఎంత సెట్ చేస్తున్నారు. మా ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ విత్ రాయల్ ఎన్ఫీల్డ్. అండ్ ఫ్లాగ్ అయితే వేవ్ చేశారు. చూద్దాం. రైడ్ స్టార్టెడ్. లెట్స్ గో.
లెట్స్ గో. ద రైడ్ హ్యాస్ స్టార్టెడ్ అఫీషియలీ. అయ్యే అంకుల్ అడ్డం వస్తాడు. ఇక్కడ చూడు ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది చూడండి. సింగిల్ లైన్కి వచ్చేసేటప్పుడే, ఎందుకంటే ట్రాఫిక్ వచ్చేసింది కదా, స్టార్ట్ అవుతాం. బస్సులు అవన్నీ తిరుగుతుంటాయి. లోపలైతే షోరూమ్ లోపల అన్న వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అండ్ ఇంకొక అన్న నెక్స్ట్ వచ్చే రైడ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మన ముందర ఉన్నది అయితే మిసిల్. ప్రజెంట్ వచ్చేసి మనం H8 రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఓర్వకల్ రోడ్ సైడ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి అందరం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ మన డెస్టినేషన్ పాలకొల్లు రివర్ వ్యూ అనేది ఉంది కదా, అక్కడ ఫుల్ యాక్టివిటీస్ ప్లాన్ చేశారు అన్న వాళ్ళు. క్రేజీ ఉండబోతుంది. అదే శివన్న ఇప్పుడే వెళ్ళాలి, ఇప్పుడు పోయినది శివన్న. అండ్ నెక్స్ట్ వస్తాడేమో అఖిల్ అయితే. ఓ మై గాడ్, ఈ అందరు మనకి వెళ్ళి చూస్తున్నారు ఫ్రెండ్స్. రైట్ సైడ్ బ్రో. బౌమ్ బౌమ్ బౌమ్. రైట్ సైడ్ వెళ్ళాలి ఇప్పుడు. యాక్చువల్గా ఇటు సైడ్ అనుకున్నాం, బట్ నాకు తెలిసి యా చెప్పాడు మర్చిపోయినా రింగ్ రోడ్ సైడ్ వెళ్ళాలి. ఐ థాట్ మనం ఇట్లా పుల్లారెడ్డి కాలేజ్ సైడ్ నుంచి వెళ్ళాలి అనుకున్నా, బట్ కాదు. రింగ్ రోడ్ మీద నుంచి తిరిగి డైరెక్ట్ అక్కడికి కొట్టేద్దాం, ఐ మీన్ రెస్టారెంట్ దగ్గరికి. దిగో వీళ్ళది బాగుంటుంది అబ్బా, ఆరామ్సే. ఏదో వాళ్ళకి కొద్దిగా రైడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి భలే పోతారు వీళ్ళు. దట్స్ హౌ ద లీడ్స్ గో. వాళ్ళు ఎంత కేర్ తీసుకొని వెళ్తారు తెలుసా కదా. ఇప్పుడు సపోజ్ అక్కడ నుంచి బైక్స్ వస్తున్నాయి అనుకో, మనం స్టాప్ చేస్తారనమాట. అదో ఇక్కడ శివన్న ఇటు సైడ్ నుంచి బైక్ స్టాప్స్, అటు సైడ్ అఖిల్ బైక్ స్టాప్ చేసింటాడు. ఏమైనా వెహికల్స్ వచ్చేది మొత్తము రికార్డ్ అవుతుందా? ఎస్ అవుతుంది. భయం అవుతుంది, స్క్రీన్ ఆఫ్ అవుతుంది కదా. నేను యాక్చువల్గా మౌంట్ చేంజ్ చేశాను అనమాట, లేకపోతే కొద్దిగా నాకు విజిబిలిటీ ఉంటుండే అనమాట, కనపడుతుండే కొద్దిగా వీడియో రికార్డ్ అవుతుంది అని. సో ఇప్పుడేమో రికార్డ్ అవుతుందా లేదా అని చూసుకుంటూ ఉండాలి. నేను అఖిల్ మౌంట్స్ కొత్తగా పెట్టుకున్నాం అనమాట, సో అందుకే అఖిల్ ఏం చేయడం లేదు బ్లాగ్ అయితే. ఈ టైం వాళ్ళు లీడ్స్ కదా, కొద్దిగా అలర్ట్ ఉండాలి. ఇట్లా బ్లాగింగ్ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టమవుతుంది వాళ్ళకి. నేను అఖిల్ మా బైకర్ స్టోర్స్ నుంచి రిజిస్ట్రేషన్స్ పెట్టామన్నమాట. అందులో ఆల్మోస్ట్ ఒక 20+ అయితే రిజిస్టర్ అయ్యారు. బట్ షోరూమ్ కమ్యూనిటీ గ్రూప్ నుంచి అయితే చాలామంది ఆల్మోస్ట్ ఒక 65+ మెంబర్స్ అయితే రిజిస్టర్ చేసుకున్నారు, కానీ చాలామంది రాలేదన్నమాట. ఐ డోంట్ నో 60+ ఉన్నారో లేదో అయితే అంత ఐడియా లేదు, బట్ ఐఎమ్ గెస్సింగ్ తక్కువనే వచ్చారనమాట. బట్ రావాల్సింది. నేను అఖిల్ చాలాసార్లు కాల్ కూడా చేశాము మార్నింగ్ వచ్చేటప్పుడు. కొంతమంది లిఫ్ట్ చేశారు, కొంతమంది లిఫ్ట్ చేయలేదు, కొంతమంది ఇంకా పడుకొనే ఉన్నారు. బట్ కొద్దిగా ఐ మీన్ రిజిస్టర్ చేసుకున్నామంటే ఒక ఐడియా ఉంటుంది కదా, లేసి వెళ్దామని. చాలామంది ఎట్లా అంటే 7 o'clock అంటే మహా అయితే 8 అవుతుంది లేండి, అంత లోపల వెళ్ళిపోదాం అనుకుంటారు. బట్ ఎర్లీగా వస్తే మీకు తెలుస్తుంది కదా కొద్దిగా వాళ్ళు చెప్పేది, కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి. ఇప్పుడు మార్నింగ్ మనం చూసాము అక్కడ శివ బ్రో, సిద్ధార్థ్ అండ్ అఖిల్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మనకి. ఐ మీన్ హ్యాండ్ జెస్చర్స్ ఎట్లా చేస్తే ఎలా మూవ్ అవ్వాలి అండ్ ఎంత స్పీడ్లో మెయింటైన్ అవ్వాలి అనేది. ఇప్పుడు చాలామంది లేట్ వచ్చేసి ఏందేందో అంటారు, మేము వచ్చాము కానీ మీరు వెళ్ళిపోయారు అది ఇది అని. బట్ ఎర్లీగా వస్తే ఎవరు ఎందుకు పోతారు భయ్యా? అఖిల్ వెళ్ళేటప్పుడు ఒక
ఫన్నీగా కూర్చుంటాడు అబ్బా. లైక్ మొత్తం బ్యాక్ సైడ్ టర్న్ అయ్యి బ్యాక్ సైడ్ ట్యాంక్ బ్యాగ్ కానీ ఏమైనా లైక్ టాప్ బాక్స్ కానీ పెట్టింటాం కదా, దాని మీద చేసుకుని ఏదో ఫ్రీగా చైర్లో కూర్చుంటాం చూడు, అలా కూర్చుంటాడు ఎందుకో. దీస్ ఆర్ ద 2 leads. చాలాసార్లు చెప్తున్నా కదా నేను, చెప్తున్నా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూపించాలి కదా. చాలామంది ఐ మీన్ పేరెంట్స్ కానీ ఇంట్లో పంపించాలంటే బైక్స్ మీద కదా ఎందుకు అది ఇది అని తిడతారు కొంతమంది అనమాట. నాకు కూడా నిన్న కొంతమంది స్టోర్ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పినారనమాట, ఇట్లా లైక్ తిడతారు బ్రో ఇంట్లో ఎందుకు బయట అన్ని బైక్స్తో అది ఇది అని. కానీ ఇలాంటి సేఫ్టీ చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు మనకు. వీళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటే చాలు. ఎందుకంటే చాలా రైడ్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకు. ఒక ఐ మీన్ మామూలుగా బండి రావడం ఒక వే, బట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, ఏ సిచ్యువేషన్లో ఎలా తీసుకోవాలా. మన ఊరికే ఇప్పుడు చాలా ప్యానిక్ అవుతాం, బండి కొద్దిగా స్లిప్ అయిందనుకో ఎబ్బో ఏమవుతుందో అన్నట్టు చాలా ప్యానిక్ అవుతూ డ్రైవ్ చేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది ఏ టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మొత్తం. వీ కెన్ సీ సూర్యుడు సన్ కిస్డ్ కాడు, సన్ స్లాబ్ చేస్తున్నాడు మనకి. ఇంతసేపులో అసలు సన్ కనపడలేదు, సడన్గా అజ్జుమ్మని కొడుతున్నాడు ముఖానికి అయితే. లెఫ్ట్ సైడ్ తీసుకోవాలా, జస్టర్స్ ఇట్లా తిప్పు అదే ముందర అందరు చెయ్యి. అదే లిఫ్ట్ అడుగుతున్నారు అలా, అలా జస్టర్స్ చూపించినారు కదా మీకు ఎట్లా చేయాలనేది, దాన్ని కూడా పట్టించుకోరా మీరు. ఏంట్రా మీరు అమ్మా, ఈ ఫార్చునర్ గాడు అప్పటి నుంచి సతాయిస్తున్నాడు అబ్బా. ఏ అజయ్ మీ ఫ్రెండ్స్ అదిగో బురక వేసుకొని మరి ఉన్నారు. అజయ్ గారి ఫ్రెండ్స్ ఉన్నారు, రైడ్కి రమ్మంటే రాము నీకోసం వెయిట్ చేస్తామని. రైట్ సైడ్ వచ్చి రైటేలే, కరెక్టే. మాకు వచ్చు సైన్స్, సైన్ SIGN సైన్. ఎందుకంటే నేను అఖిల్తో రైడ్స్కి వెళ్తున్నాను కదా, నేర్పిస్తాడనమాట. ఇప్పుడు సపోజ్ మీకు లైక్ ముందర పాట్ హోల్ కనపడింది, ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది. ఎవర్రా వీడు మనకే ఏంటిది ఇది ఇటు సైడ్ వచ్చామా? యాక్చువల్గా మనం అటు సైడ్ రావాలి కదా, అటు సైడ్ మొత్తం క్లోజ్ చేసేసారు. కొద్దిగా బ్యాక్ వచ్చేసాం మనం అయితే. స్లోగా వెళ్ళండి. వద్దా హెల్ బ్యాక్ సైడ్ వాళ్ళైతే ఆగి స్టాప్ అయిపోయాలంటే అది అజయ్ చెప్తున్నాడు. ఓకే, టోల్ గేట్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ వచ్చేసాము. ఆల్మోస్ట్ ఏంది ఆల్రెడీ వచ్చేది. వాట్ ఆర్ టాకింగ్ మ్యాన్? ఆల్మోస్ట్ అంటావు ఏంటి? ముందరనే ఉంది కదా టోల్ గేట్. ఏమవుతుందో నాకే అర్థం కాకండి. అండ్ ఇక్కడ నుంచి H8 రెస్టారెంట్ అయితే ఆల్మోస్ట్ ఒక 10 kilometers ఉండొచ్చు అని ఐఎమ్ థింకింగ్. అండ్ సింగిల్ లైన్ వచ్చేసేయండి భయ్యా. ఇట్లా పెడితే సింగిల్ లైను, ఇట్లా అంటే ఏమంటారు డబల్ లైను. అని అది ఆయన పోజ్ అయ్యా, మీరు సిగ్నల్ అనుకునేది. అఖిల్ ఆడ ఫోటో తీస్తున్నారు, ఆయన ఏమంటారు ట్రేడ్ మార్క్ పోజ్ అనమాట. ఇట్లా ఒక చెయ్యి పైకి లేపి చేసేది. థమ్స్అప్ అదే ఇది ఇక్కడ చేస్తున్నాడు వీడు. బాబో ఏంది ఏం ఎగ్జాస్ట్లు పెట్టించినారు అయ్యా, కూడా అంటుంది అది. చార్లీ అఖిలేష్ డౌన్. స్లోగా ఈ లైన్ నుంచి ఆ లైన్ దాకా పోవాలా, కాలు కింద పెడితే అవుట్.